అందరికీ నమస్కారం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి లిక్కర్ కేసు ఉందో, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, రోజా గారు, పేర్ని నాని గారు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఒక్క రూపాయి కూడా దాంట్లో అవినీతి జరగలేదు, కేవలం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ లిక్కర్ కేసు అనే దాన్ని తెర మీదకు తీసుకొచ్చి సిట్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పి అందరికీ చెప్పారు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అసలు లిక్కర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను అనవసరంగా దీంట్లో ఇరికిచ్చారు అని మాట్లాడాడు. అసలు లిక్కర్ స్కామే లేదన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలు చేసింది. ఏది సమాజంలో నిన్నటి వరకు ఈవెన్ మిథున్ రెడ్డిని అన్ని సాక్ష్యాధారాలు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాతే ఆయన హస్తం ఉందని జడ్జి గారు భావించారు. కాబట్టే ఆయనకి రిమాండ్లో పెడితే భాస్కర్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే జరిగింది, రాజ్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది, ఇంకా ఇతర నిందితులందరి విషయంలో కూడా ఇదే జరిగింది. సిట్ చాలా దూకుడుగా వ్యవహరించి నిన్న అర్ధరాత్రి పూట ఉన్న A40 ముద్దాయి, ఏదైతే లిక్కర్ కేసులో A40గా ఉన్నాడో ముద్దాయి, ఆయన చెప్పిన సమాచారం మేరకి హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో, హైదరాబాద్ ఊరు బయట ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో 12 పెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలని సీజ్ చేయటం జరిగింది. ఇగోండి ఫొటోస్. ఈ డబ్బులు కట్టలు అన్నీ 500 కట్టలే. మా జీవితంలో ఎప్పుడన్నా ఒకసారన్నా ₹1 కోటి ఎదురుగా చూద్దాం అనేది నా కోరిక. ఇట్లా ఫోటోల్లో చూడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. ఇదే విధంగా ఇట్లా అయితే మీకు ఇంకా క్లారిటీగా కనపడుతుంది. అసలు లిక్కర్ స్కామే జరగకపోతే ఆ లిక్కర్ కేసులో A40గా ఉన్న ముద్దాయి ఆయన ఎందుకు సమాచారం ఇచ్చాడు, వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు 11 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఫామ్ హౌస్లో ఉన్నాయని. నిజంగానే ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి సిట్ అధికారులు చూస్తే 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలు ఎలా దొరికినాయి. లిక్కర్ స్కామ్ జరగకపోతే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పటి వరకు ఏదైతే సిట్ సీజ్ చేసిందో 63 కోట్ల రూపాయలు, వాటికి తోడు ఈ 11 మొత్తం 74 కోట్ల రూపాయలు. ఏది ఓన్లీ లిక్విడ్ క్యాష్ దొరికింది 74 కోట్ల రూపాయలు. ఓకే, మళ్ళీ వీళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, హైదరాబాద్లో, బెంగళూరులో బంగారం కొన్నారు. వాటికి సంబంధించినవన్నీ కూడా అతి త్వరలో దొరికే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు అనేది ఆల్రెడీ చాలా వరకు సిట్ బయటికి తీసి మరీ చెప్పింది. దుబాయ్లో ఏ ప్లేసుల్లో వీళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఏ ప్లేసుల్లో ఏ హౌసెస్లో ఎన్ని చోట్ల వీళ్ళు డబ్బులు దాచిపెట్టారనేది మొత్తాన్ని ప్రజలందరికీ వివరించే ప్రయత్నం సిట్ చేసింది. అదేవిధంగా న్యూస్ పేపర్స్లో ఎక్కడెక్కడ ఏంటనేది అడ్రస్లతో సహా ఇవ్వటం జరిగింది. అయితే 11 కోట్లు కనపడిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రజలందరూ వీళ్ళకి వచ్చిన సీట్లు 11, వీళ్ళు దాచిపెట్టింది 11 కోట్లు, దొరికింది 11 కోట్లని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఆర్కే రోజా గారు మాట్లాడుతూ అసలు లిక్కర్ స్కామే జరగలేదు, ప్రతి ఒక్క సీసాని స్కాన్ చేసిన తర్వాత అమ్మారు, స్కాన్ చేసిన తర్వాత అమ్మితే స్కామే జరగకపోతే మరి ఇదంతా ఊరికే అబద్ధ ప్రచారం, విష ప్రచారం చేస్తున్నారని మాట్లాడింది నిన్న మీడియా ముందు. మరి ఈ డబ్బులకి ఏం సమాధానం చెప్తుంది ఆవిడ? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తరలించిన 8 కోట్ల రూపాయలకి ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? వీళ్ళు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల డబ్బులు, ఏదైతే తాగుబోతులు ఉంటారో, మందు తాగేవాళ్ళు ఉంటారో, వాళ్ళందరి కష్టాన్ని, రక్తాన్ని పీల్చేసి 50 రూపాయలు వాల్యూ చేసేదాన్ని 200 రూపాయలకు అమ్మి, పిచ్చి మందు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుందే కాక మాన్యువల్ విధానంలో ఆర్డర్లు తెప్పించి డిస్టిలరీల దగ్గర నుంచి ముడుపులు వసూలు చేసి ఇదే మాన్యువల్ విధానంలో జనాలకి మందు అమ్మి ఆ లెక్కలయ్యి గవర్నమెంట్ దగ్గర చెప్పకుండా 1,05,000 కోట్ల రూపాయలు మేము ఆదాయం తీసుకొచ్చామని చెప్పి బయటకు వచ్చి ఊదర కొడతా 1,00,000 కోట్లు మింగేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం ఎలక్షన్లో వాడడం కోసమే ఇదంతా లిక్విడే, ప్రతిదీ 500 రూపాయల నోటే. ఇదంతా జనాల్ని డబ్బులిచ్చి మభ్యపెట్టి మళ్ళీ అబద్ధాలు చెప్పి అధికారంలో రావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయుల చేత చేపించినటువంటి వ్యవస్థ ఇది. నాకు తెలిసి 11 కోట్లు అనేది ఎవరో ఒక్కళ్ళ షేర్ అయి ఉంటుంది, A30దో A35దో. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు. ఇది వాస్తవం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా
ఈ డబ్బులు దొరికిన తర్వాత, మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా నమ్మకుండా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మా నాయకుల మీద అని మీరు నమ్మితే మీ అంత గొర్రెలు ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండవు. సో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకోండి. ఎప్పటికన్నా ఎవరు స్కామరో, ఎవరు అభివృద్ధి చేస్తారనేది ఆలోచించుకోండి. నమస్తే.